సంక్షేమ పథకాలకు నిధులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటుంది సర్కార్. ఇందులో భాగంగా డిజిటల్ బడ్జెట్ను తీసుకొస్తుంది. ముఖ్యంగా గ్రీన్ ఛానల్ పరిధిలోకి వచ్చే స్కీమ్స్ కు ఎప్పటికప్పుడు నిధులు విడుదలయ్యేలా చూడనున్నారు. రైతు భరోసా, ఆసరా పెన్షన్లు, స్కాలర్షిప్స్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలకు ఇండెంలో ఆటోమేటిక్ గా నిధులను సూచించడం, లేదంటే ప్రాధాన్యత క్రమంలో వాటిని ముందు వరుసలో ఉంచడం వీలవుతుందని అంటున్నారు అధికారులు. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకూడదనే ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో పారదర్శకతను పెంచడంతో పాటు నిధుల విడుదలలో తరచూ తలెత్తుతున్న గందరగోళానికి చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ బడ్జెట్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి నిధులు ఖర్చు చేసే వరకు ప్రతి రూపాయి లెక్క పక్కాగా ఉండేలా అత్యాధునిక టెక్నాలజీతో కూడిన డాష్ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఏ శాఖకు ఎంత కేటాయించారు, అందులో ఇప్పటి వరకు ఎంత విడుదల చేశారు, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి, ఇంకా ఎంత పెండింగ్ ఉంది అనే మొత్తం సమాచారం అన్ని శాఖల అధిపతులకు రియల్ టైంలో తెలిసేలా ఈ వ్యవస్థను రూపొందించే ప్లాన్ చేస్తున్నారు. పరిపాలనలో వేగం పెంచడం, సంక్షేమ పథకాలకు నిధుల కొరత రాకుండా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విధానం తీసుకొస్తోంది. దీని అమలుపై త్వరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా రాబోతున్న ఈ డిజిటల్ బడ్జెట్ విధానంలో ప్రతి శాఖ హెచ్ఓడికి ప్రత్యేకంగా లాగిన్ యాక్సెస్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఒక శాఖకు నిధులు కావాలంటే ఆర్థిక శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి రావడం, ఫైళ్లు ఎక్కడ ఆగిపోయాయో తెలియక సతమతం కావడం కామన్ అయిపోయింది. అయితే ఈ డాష్ బోర్డు విధానంతో ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు తమకు కేటాయించిన బడ్జెట్ వివరాలను కంప్యూటర్ స్క్రీన్ పైనే క్షణాల్లో చూసుకునే వెసులుబాటు కలుగుతుంది. తమ శాఖ పరిధిలోని ఏ స్కీమ్లకు ప్రభుత్వం ఎంత కేటాయించింది, అందులో మొదటి త్రైమాసికంలో ఎంత విడుదలైంది, ఇంకా ఎంత మొత్తం రావాల్సి ఉందనే విషయాలపై స్పష్టమైన అవగాహన వస్తుంది. దీనివల్ల ఆయా శాఖలు తమ అభివృద్ధి పనులను, పథకాల అమలును ముందస్తు ప్రణాళికతో వేగవంతం చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు అధికారులు. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆయా శాఖలకు భారీగా కేటాయింపులు ప్రకటిస్తారు. కానీ ఆ తర్వాత ఆర్థిక శాఖ తమ వద్ద ఉన్న నిధులు, లభ్యత, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి విడతల వారీగా నిధులు విడుదల చేస్తుంది. ఈ క్రమంలో ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చారు, ఎంత రిలీజ్ చేశారు, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఎన్నింటికిచ్చారు లాంటి వివరాలు తెలుసుకోవడం కష్టమవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకే డిజిటల్ డాష్ బోర్డులో ఎప్పటికప్పుడు డేటాను అప్డేట్ చేయనున్నారు. కేవలం కేటాయింపులే కాకుండా వాస్తవంగా చేతికందిన నిధులు, ఇంకా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఎంతనేది స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణతో పాటు అనవసర ఆలస్యాన్ని నివారించడానికి ఛాన్స్ ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర పథకాలు, రాష్ట్ర వాటాపై స్పష్టత, కేంద్ర ప్రాయోజిత పథకాల విషయంలో నెలకొంటున్న అస్పష్టతను తొలగించడానికి ఈ డిజిటల్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో కేంద్రం నుంచి వచ్చే నిధులు, దానికి రాష్ట్రం జత చేయాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ల విషయంలో లెక్కలు సరిగా తేలడం లేదు. కేంద్రం నుంచి ఏ స్కీమ్కు ఎంత వస్తుంది, దానికి రాష్ట్ర వాటా కింద ఎంత రిలీజ్ చేయాల్సి ఉందనే వివరాలను ఈ డాష్ బోర్డులో ప్రత్యేకంగా పొందుపరుస్తారు. అలాగే నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలు, ఇతరత్ర అవసరాలకు ఎంత ఖర్చు చేస్తున్నామనే వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. దీనివల్ల 2-3 శాఖల మధ్య సమన్వయం అవసరమైనప్పుడు ఫైళ్ల కదలిక కోసం ఎదురు చూడకుండా ఆన్లైన్ డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ఈజీ అవుతుందని అధికారులు చెబుతున్నారు.